కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అనేది భారతీయ మతాలలో ఒక ముఖ్యమైన నమ్మకం. భారతీయ మతాలు అనగా హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం. ఈ 4 మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. ముందుగా మనం కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. కర్మ అంటే విధి కాదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని, అది మనంతట మనం కల్పించుకున్నదే. అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అంటే కర్మ వేరు, కర్మఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని, మరణించిన తరువాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే. దీనిని నమ్మిన వారు భగవంతుడే వారి చేత కర్మలు చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు కర్మగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం తెలియక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు. మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటాం. చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడా ఏదో ఒకనాడు ఫలితాన్నిస్తుంది. మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు. అలాగే పాపపుణ్యాలు చేసేది మనుషులే. అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది. మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలానంటే, నోములు నోచి సంతానాన్ని పొందితే ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు. అలా మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పనక్కర్లేదు. కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు. ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్ధాంతమేనని చెప్పవచ్చు. అన్ని ప్రాణులు మరియు మనుషులు జీవించడానికి ప్రాణమే మూలం. అది అన్నింటిలో సమానంగా ఉంటుంది. కానీ చూడటానికి మాత్రం అవి భిన్నంగా కనిపిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి? ఆయా జీవుల సంచిత కర్మఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వారి లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది ఆమేద్యం తింటుంది, అలాగే మేక ఆకులు తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు. జీవుల దేహ స్వభావమే అంత. జీవి ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారబ్ధం అంటారు. దేహ ప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారబ్ధంను అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది. మట్టిని సేకరించే పని నుండి ఆ మట్టి నుండి కుండ తీసే వరకు జరిగిందంతా కర్మే. కుండ ఏర్పడ్డాక ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పని లేదు. అంటే కుండ ఏర్పడడంతో ఆ పని పూర్తయిపోయింది. అంటే కర్మ ముగిసింది. అందుకే దీన్ని కార్యవిరోధి కర్మ అంటారు. కర్మ అంటే వియోగం, సంస్కారం, సంయోగాలతో కలిసి ఉన్నదని భావం. ఈ 3 లేకుండా కర్మ ఉండదు. బౌద్ధులు కర్మకు పనికి తేడా ఉంది అని అంటారు. కర్మ మానసికమైనదని, పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం. బౌద్ధంలో భగవంతుడు లేడు, ఆ స్థానంలో కర్మే ఉంది. కర్మలు 3 రకాలు: ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. మొదటగా ఆగామి కర్మల గురించి తెలుసుకుందాం. మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల కిందికే వస్తాయి. వీటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి, మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరుజన్మలలో ఫలితాన్నిస్తాయి. అసలు ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు. వివాహమైన దంపతులందరికీ సంతానం కలగకపోవచ్చు. అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వడం కోసం కూడబెట్టుకొని ఉంటాయి. ఉదాహరణకు మనం భోజనం చేస్తాం, అది కర్మ. అప్పుడు వెంటనే మన ఆకలి తీరుతుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్నిచ్చేస్తాయి, కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు. దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, అవన్నీ వెంటనే ఫలితాన్నిచ్చేవి కావు. ఫలితం కొన్నాళ్లకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వలేక
తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వడానికి కూడబెట్టబడి ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. రెండవది సంచిత కర్మలు. మనము పూర్వజన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించకపోతే అవి సంచితమవుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనం తీసుకొని వెళ్తాం. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదిలిపెట్టకుండా అతడితోనే వస్తూ ఉంటాయి. జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను కూడబెట్టుకుని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు. దీనికి కారణం సంచిత కర్మలు. మూడవది ప్రారబ్ధ కర్మలు. సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము. ప్రారబ్ధ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మ ఫలాలన్నీ అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసే మరియు చేసిన కర్మలను వదిలించుకోకుండా మళ్ళీ అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడబెట్టుకుంటున్నాం. ఇలా పోగు చేసుకోవడం వలనే మళ్ళీ ఈ జన్మలు శరీరాలు వస్తున్నాయి. కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే ఉండదు. ఇక్కడ మీకు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు. ఆ అనుభవాలను కర్మఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు. అంతకు మించి నిజానికి కూతురు కొడుకు అనే బంధాలు ఏమీ లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించడాన్ని మనం చూశాం. అలా వారు పుట్టడాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే. యోగ సాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు తగ్గింపు చేసుకోవచ్చు. అలా కర్మలు తొలగించబడే వరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు. ఇది పరమసత్యం. ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు. వైకల్యంతో పుట్టిన శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం. ఆ బాధను చూసి కొంతమంది ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు. అయితే అది అంత మంచిది కాదేమో. దానికి కారణం ఈ ప్రారబ్ధ కర్మ నుంచి తల్లిదండ్రులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయడం వలన వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే. అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించడానికి నిత్యం దేవుడిని సహస్రనామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాది మంది భిక్షగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి ప్రారబ్ధమే. ఈ కర్మఫలాలను పూర్తిగా అనుభవించే వరకు జీవుడు మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపరలు పూర్తయిన వారు తరువాత దివ్య శరీరంతో రాశి మండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు. ఇంతకు ముందు చెప్పిన విధంగా వారు ఏ అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు. జన్మ పరంపరలు పూర్తి కాకపోతే వారు రాశి మండలంలోకి చేరడానికి అర్హులు కారు. దానికి కారణం శరీరం నశించిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది. వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలగదు. సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి. సూక్ష్మ శరీరం నశింపచేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి. మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. అసలు ఈ శరీరం ఏర్పడడానికి కారణం అజ్ఞానమే. ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తే కారణ శరీరం నశిస్తుంది. అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగడానికి కారణాలు అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. అభిమానం వలన కామ క్రోధ మోహాలు ఏర్పడతాయి. కామ క్రోధ మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. ప్రారబ్ధ కర్మలను ఆనందంగా అనుభవిస్తూ మరే ఇతర దుష్కర్మల జోలికి పోకుండా ఉంటే, కర్మఫలాలను ఆశించకుండా మరే ఇతర దుష్కర్మల జోలికి పోకుండా కర్మఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం కావచ్చేమో. జాతక కథల ప్రకారం బుద్ధుడిది కూడా అది 700వ జన్మ అని చెప్పబడింది. ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో
మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని నమ్మకం ఏమీ లేదు. అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం. ప్రాపంచిక విషయాల ఆలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించడం అనేది కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించడం అని అర్థం.